నమస్తే అండి, నేను రజాక్. నిన్నటి నుంచి ఒక సెన్సేషనల్ న్యూస్ని అయితే తెరపైకి తీసుకొచ్చారు కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది న్యూట్రల్ అనలిస్టులు, అదేవిధంగా సోకాల్డ్ జర్నలిస్టులు అది చాలామంది. అయితే ఏంటంటే వాళ్ళలో వైఎన్ఆర్ కొంచెం ఇంట్రెస్టింగ్ పర్సన్. సో ఈయన వచ్చేసి ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారి గురించి, నారా లోకేష్ గారి గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ని అయితే చెప్పారు. ఆ న్యూస్ విన్న తర్వాత నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ముఖ్యంగా మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం మనోడితో చెప్పడం కదా, ఆయన నోటితో అసలు ఆయన ఏమన్నాడో ఫస్ట్ విన్న తర్వాత దానికి సంబంధించి రియాక్ట్ అవుదాం. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం నెక్స్ట్ లోకేష్ ని ముఖ్యమంత్రిని చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్యులు, తెలుగుదేశం పార్టీని వెనకుండి నడిపిస్తున్న కొంతమంది పెద్దలు భావిస్తున్నారు. దానికి సంబంధించిన నిర్ణయాన్ని ఇప్పటికే తీసేసుకున్నారు. సమాచారం ఏంటి అంటే, నారా లోకేష్ ని ముఖ్యమంత్రిగా చేయడానికి పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అదండి సంగతి. నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి టీడీపీ పెద్దలంతా కూడా, టీడీపీ నాయకత్వం అంతా కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం నిర్ణయం తీసేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేసేశారు. ఇంకా నారా లోకేష్ గారిని మనం ముఖ్యమంత్రిని చేయడమే అనేది ఈయన చెప్పినటువంటి మాట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈయన మాట్లాడారు కదా ఇలా ఈ మాట, ఈయనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పారా, నారా లోకేష్ గారు చెప్పారా, చంద్రబాబు నాయుడు గారు చెప్పారా, టీడీపీ పెద్దలు చెప్పారా? అది కూడా చెప్తే పోయేది కదా. ఆ మాట కూడా చెప్పేస్తుంటే, పలానా టీడీపీ పార్టీ నాయకుడు మాకు వచ్చి చెప్పేశాడు, అంటే పలానా జనసేన పార్టీ నాయకుడు మనకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కారణంగా మాకు తెలిసిందనేది ఒక రుజువులతో ఉంటుంది. ఇప్పుడు నారా లోకేష్ గారిని గప్చుప్ సాంబార్ బుడ్డి అన్నట్లు, లేదంటే చీకట్లో ముఖ్యమంత్రిని చేశారు కదా, రాష్ట్రానికి చెప్పాల్సిందే కదా, రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయాల్సిందే కదా. అంతే తప్ప ఏదో ఇంటర్నల్గా 4 గోడల మధ్య కూర్చొని నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే అవుతుందా? అవదు కదా. కానీ వీళ్ళు ఎందుకు చెప్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు? మనందరికీ తెలిసిందే, రీసెంట్గా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేద్దాం అని చెప్పేసి మహాసేన రాజేష్ కావచ్చు, అదేవిధంగా ఏబిఎన్ ఛానల్ డిబేట్ నిర్వహించినప్పుడు మన RRR గారు కావచ్చు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, మరికొంతమంది చాలామంది బయటకు వచ్చి, మన పిఠాపురంకి సంబంధించినటువంటి వర్మ గారు కూడా బయటకు వచ్చి డిప్యూటీ సీఎం చేస్తే తప్పే ఉంది అని చెప్పేసి మాట్లాడారు కదా. మాట్లాడినప్పుడు జనసేన పార్టీ క్యాడర్ దగ్గర నుంచి ఎలాంటి జవాబు బయటకు వచ్చింది, ఎలాంటి రియాక్షన్స్ బయటకు వచ్చినాయి. సో దాన్ని చూసిన తర్వాత కూడా ఇప్పుడు ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. నిప్పు లేకుండా పొగరాదని చెప్పేసి సామెత అయితే ఉంది, కానీ కొన్ని సందర్భాల్లో నిప్పు లేకుండానే వార్తను పుట్టించవచ్చు అనమాట. సో ఆ విధంగా ఏమైనా చేస్తున్నారా? దీంట్లో వైసీపీ కుట్ర ఏమైనా ఉందా? ఈ విధంగా చీలికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? ఎందుకంటే మొన్న నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అనగానే జనసేన పార్టీ క్యాడర్ దగ్గర నుంచి ఒక భారీ స్థాయి ప్రతిఘటన అయితే వచ్చిందనమాట. ఆ ప్రతిఘటన ఎంత అంటే, చంద్రబాబు నాయుడు గారు చివరాఖరికి ఒక రాష్ట్ర మంత్రి అయినటువంటి టీజీ భరత్ గారిని సైతం కూడా ఆ దావోస్ పర్యటనలో మంత్రులకు సంబంధించి మాట్లాడుతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా టీడీపీ పార్టీ నాయకత్వం అంతా కూడా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి చెప్తుంటే ఎవ్వరు కూడా మాట్లాడకండి అని చెప్పేసి హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వాళ్ళ మీడియా సంస్థలకు కూడా నోరెత్తకండి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజున ఇప్పుడు వీళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, దీంట్లో ఉన్నటువంటి ఎజెండా ఏంటి, రహస్యం ఏంటి, గూడుపుటాన్ని ఏంటి, ఇంటర్నల్ రాజకీయాలు ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నారు, జనసేన టీడీపీ పార్టీ కేడర్ మధ్య ఇంకేదైనా చిచ్చు రేపబోతున్నారా? మొన్న డిప్యూటీ సీఎం చిచ్చే అది ఆల్మోస్ట్ మరి రాజుకుని ఆగిపోయినటువంటి పరిస్థితి. ఈసారి నారా లోకేష్ గారిని ఏకంగా సీఎం చేస్తున్నామంటే కనుక తప్పనిసరిగా కేడర్ నుంచి అయితే ప్రతిఘట్ట భయంకరంగా అయితే ఉంటుంది. అంటే అలాంటి మొహమాట అయితే లేదు, నేనైతే చెప్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు తగ్గారు. పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటుంది ఏంటి, ఆంధ్ర రాష్ట్రానికి అనుభవంతో కూడినటువంటి ముఖ్యమంత్రి గారు, అంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం ఉంది. అదేవిధంగా ఆయన హయాంలో నిర్మించినటువంటి గొప్ప బిల్డింగ్లు ఉన్నాయి, గొప్ప వ్యాపార సామ్రాజ్యాలు నియమించగలిగినారు. అదేవిధంగా పారిశ్రామిక ప్రోత్సాహాలు ఇవ్వగలిగినారు పారిశ్రామికవేత్తలందరికీ. హైటెక్ సిటీ లాంటిది నిర్మితంలో కీలక భూమిక పోషించినారు. మరి అలాంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారు, నేను కాదన్ను. కానీ నారా లోకేష్ గారిని ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి సీఎం చేసేస్తామంటే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు అనేది వీళ్ళు చెప్తున్నారు, ఈయన చెప్తున్నాడు. మరి నాకైతే ఎక్కడ కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఇక్కడ గమనించాలి, టీడీపీ జనసేన కలిసి ఉంటే వైసీపీ గెలవడం నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా అసాధ్యం, అది వాస్తవం. ఒకవేళ టీడీపీ జనసేన మాత్రం విడిపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో వైసీపీ నల్లేరు మీద నడక మాదిరి గెలిచిద్ది అనమాట. నేను మళ్ళీ చెప్తున్నా, జనసేన పార్టీకి ఈరోజున బలం ఉంది ఆంధ్ర రాష్ట్రంలో.
టీడీపీ పార్టీకి దాదాపు 38% ఓటింగ్ ఉంటే వైసీపీ పార్టీకి 40% ఓటింగ్ ఉంటే మిగిలిన 18 నుంచి 20% ఓటింగ్ ఇప్పుడు జనసేన పార్టీ దగ్గర ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ 23 స్థానాలకి కారణం అయినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్. ఎందుకు? వాళ్ళ దగ్గర ఓటింగ్ ఉంది 38%, 39% వరకు కూడా. కానీ ఎందుకు వాళ్ళు గెలవలేకపోయినారంటే కొన్ని లెక్క 2019 ఎన్నికల్లోనే రోజారెడ్డి గెలవాల్సిన వాళ్ళు కాదు, పేర్ని నాని గెలవాల్సిన వాళ్ళు కాదు, అంబటి రాంబాబు గెలవాల్సిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ గెలవడానికి కారణం ఏంటంటే ఆయా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు పోటీకి నిలబడ్డమే. దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో పవన్ కళ్యాణ్ గారి శక్తి సామర్థ్యాలు ఏంటన్నది. సో ఇవి వీళ్ళు గమనించారు, వీళ్ళందరికీ కూడా తెలుసు. అనవసరంగా వీళ్ళిద్దరు పొత్తులో ఉంటున్నారు, దీన్ని మనం భగ్నం చేస్తే చాలనేది వాళ్ళు కూడగట్టుకొని చూస్తున్నటువంటి విషయం. మీరు చూడండి, రీసెంట్గా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఫేవర్గా ఉండేటటువంటి టీవీ ఛానల్స్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం సింపతి పోస్టులు వేయాల్సింది పోయి పవన్ కళ్యాణ్ గారికి సింపతి పోస్టులు వేస్తున్న పరిస్థితి మీరు చూడండి. రీసెంట్గా అన్నీ చూడండి. ఇటీవల అంబటి రాంబాబు గారు కూడా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి అన్యాయం జరిగిపోతుంది, పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ పార్టీ మోసం చేస్తుంది లేదా అవమానిస్తుందని చెప్పేసి ఘాటైన పదాలు ఉపయోగిస్తూనే మాట్లాడడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదలని లేదంటే జనసేన పార్టీ ఎదుగుదలని అంబటి రాంబాబు గారు కోరుకుంటారా? ఆయన పార్టీ ఎదుగుదలను కోరుకుంటారు, వైసీపీ పార్టీ ఎదుగుదలను కోరుకుంటారు. మరి ఆయన జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి సింపతి క్రియేట్ చేసే విధంగా మాట్లాడడం అనేటువంటి అంతరార్థం ఏంటి? ఒకటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒంటరిగా పోతే 2019 ఎన్నికల్లో ఏం జరిగిందో అది జరిగింది, అది వాళ్ళకి క్లియర్గా తెలుసు. సో అందులో భాగంగానే ఇప్పుడు ఇలాంటి రాజకీయం చేస్తున్నారు. నారా లోకేష్ గారిని సీఎం చేస్తున్నారు అని ఒక హింట్స్ ఇస్తే కనుక పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని ఒప్పేసుకున్నారంటే కనుక జనసేన పార్టీ కేడర్ అంతా మొన్న ఏ విధంగానైతే సోషల్ మీడియాలో ఎదురు తిరిగిందో అదే మాదిరి ఎదురు తిరిగింది, దానికి డబల్ ఎదురు తిరగడానికి అయితే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు గమనించి ఇలాంటి రాజకీయ ఎత్తుగడ ఏమైనా వేసారా అనేది ఇప్పుడు సోషల్ మీడియా సర్కిల్స్లో వినిపిస్తున్న మాట. ఒకటైతే చెప్తాను, జనసేన పార్టీ కార్యకర్తలంతా కూడా సంయమనంతో ఉండండి. పవన్ కళ్యాణ్ గారు లెటర్ కూడా రిలీజ్ చేశారు. రెండోది ఏంటంటే, ఒకవేళ నారా లోకేష్ గారిని సీఎం చేస్తే కనుక అప్పుడు వచ్చేటటువంటి పరిణామాలని పరిస్థితులను బట్టి ఆయన సీఎంని చేస్తున్నారు అనే దానికి సంబంధించి హింట్స్ని బట్టే మీకు సిచ్యువేషన్ అర్థమైపోతుంది. మొన్న డిప్యూటీ సీఎం విషయంలోనే వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. చాలామంది అనుకుంటూ ఉంటున్నారు ఏమంటే ఇదేదో మహాసేన రాయేష్ ఒక్కడే మాట్లాడాడు లేదంటే ఏబిఎన్ ఛానల్లోనే డిబేట్ పెట్టి నిర్వహించారు. కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా బయటకు వచ్చిందా? నారా లోకేష్ గారికి తెలియకుండానే బయటకు వచ్చిందా డిప్యూటీ సీఎం అనే ఒక హోదాకి సంబంధించి అంటే? కాదు. ఎందుకు వస్తుంది? ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియదా ఆయన కొడుకుని ఏ స్థానంలో ఉంచుకోవాలా? అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి 2 పోలిట్ బ్యూరో సభ్యులు, అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు 2 స్పందించారు. ఎవరు? శ్రీనివాస్ రెడ్డి గారు కడపకు సంబంధించి, అదేవిధంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు పోలిట్ బ్యూరో సభ్యులు. అదేవిధంగా టీడీపీ పార్టీకి గత కొన్నేళ్లుగా ఉన్నటువంటి వ్యక్తులు, దశాబ్దాల నుంచి నడుస్తున్నటువంటి వ్యక్తులు అనుకుంటా. అలాంటి వ్యక్తులు మాట్లాడిన తర్వాత వచ్చినటువంటి వ్యవహారం మనం చూసాం కదా. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ అయ్యమని చెప్పారు. కాబట్టి ఒకవేళ నారా లోకేష్ గారిని సీఎం చేస్తే కనుక అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి, పరిస్థితులను బట్టి, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటటువంటి మాటలు బట్టి మాట్లాడదు. అంతే తప్ప ఈ ట్రాప్లో పడకండి, వీళ్ళ ట్రాప్లో పడొద్దు. ఈయన ఎప్పుడు కూడా జనసేన పార్టీకి ఫేవర్గా మాట్లాడింది లేదు, టీడీపీ పార్టీకి ఫేవర్గా మాట్లాడింది లేదు. వైసీపీ పార్టీకి మాత్రం ఫేవర్గా ఉంటాడు. సరే, ఎవరి ఇష్టాల వాళ్ళు, ఎవరు ఏ సైడ్ ఉంటే వాళ్ళ ఇష్టం అనేది అది మనకెందుకులే. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక తప్పనిసరిగా ఏకంగా వైసీపీ వాళ్ళు స్టార్ట్ చేశారు కూడా, రెడీ అయిపోండిరా జెండా కూలీలు, లోకేష్ తర్వాత సీఎం పవన్ కూడా అంగీకరించినట్టుగా సమాచారం, జోకర్ జేఎస్పీ అంటూ హ్యాష్ట్యాగ్ పెట్టి సర్క్యులేట్ చేసిన పరిస్థితి అది. కాబట్టి మీరు రెచ్చిపోవద్దు, టైం చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటటువంటి సందేశాన్ని బట్టి మోవద్దు. అంతే తప్ప గుడ్డిగా మాత్రం ఏది మొన్న కాళ్ళు ఏళ్ళు పెట్టుకున్నట్టు పెట్టుకోబాగండి. టైం తీసుకొని దాన్ని బట్టి రియాక్ట్ అవ్వచ్చు. సిచ్యువేషన్ బట్టి, ఆ రోజున ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మనం రియాక్ట్ అవ్వచ్చు.